బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. కాసాని నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటిసారిగా బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. బలహీన వర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదం ఉందని, కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి అది తప్పని నిరూపించాలన్నారు. కాసానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ రావడం జరిగింది. మీ అందరి దయ వల్ల చేవెళ్ల గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆశాభావంతో రాబోయే కాలంలో దాదాపు 20 రోజులు ఉంది. ఇంకా ఇద్దరు రెడ్డి వర్గం ఉన్నారాయన, ఒక బీసీ ఒకే ఒకసారి చేవెళ్ల ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఒకే ఒక బీసీని ఈరోజు మేము అక్కడ నుండి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. 3 సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడ నుండి ప్రాతినిధ్యం వహించింది. మీరు బాగా గమనించాలి, మంచి చేసేవానికి ఆశీర్వదించండి అని నా యొక్క పిలుపు. ముగ్గురు ఆ ప్రాంతంలో పనిచేసాం. ఎవరు బాగా చేస్తే, మీ ఆలోచనలు ఎవరు మంచిగా అనుకుంటే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలనే ధోరణి వస్తే మీరు బాగా గమనించాలి. 10 సంవత్సరాల కాలం లోపల మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు వాటిని చూసి ఒకటి మనడు 100 రోజులు దాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా మీకు అన్నమాట. ఎందుకు గెలవాలి బీఆర్ఎస్, ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, మీరు కింద 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్న దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి, గట్టి గొట్లాటోళ్ళు ఉండాలి. వాళ్ళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎవరెవరికి మధ్యన జరుగుతున్నది పోటీ. నిన్న మొన్నటిదాకా ఇక్కడ ఉండి, నిన్న మొన్నటిదాకా మీరు గెలిపిస్తే గెలిచి, నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి, ఎంపీ పదవులు అనుభవించి, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో, మీరేసిన ఓట్లతో, ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన